బ్రదర్ ఐజాక్ పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా, వరదూతలైనా 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 వర్ణింపగలరా, పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ, పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ. దయచేసి కూర్చుందా. గౌరవనీయులు ఏంటి బాబు ఇది సరిగ్గా రావడం లేదు. గౌరవనీయులు పెద్దలైనటువంటి పీటపాల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం వచ్చేస్తాం. సంతసించువాడని దేవునికి మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమ యెహోవాను సీయోనుని దేవుని కీర్తించుము కొనియాడుము, ఆనందించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్య దగ్గుబడిలో సేవ చేస్తున్నటువంటి జక్రయ్య గారు ఉన్నారు. వారు నూతన దంపతుల గురించి క్లుప్తంగా మాట్లాడతారు. ప్రభునందు ప్రియమైన దైవజనులకు, బంధువులకు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ కుటుంబ పక్షముగా వందనాలు
తెలియచేస్తున్నామండి. ఇది 27వ తేదీ వివాహ దినము. ఇది రిసెప్షన్. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించుకుంటూ ఈ కట్టబడిన కుటుంబము ఎలా ముందుకు సాగాలి అనేటువంటి కొన్ని ప్రేమపూర్వకమైన హెచ్చరికలు చేయడానికి ఏర్పాటు చేయబడింది. మా తండ్రి గారు చాలామందికి తెలుసు, దగ్గుబాటులో సేవ చేసిన చెల్లి ఆనందరావు గారు. మేము 5గురుము, నేను ఒకే ఒక అబ్బాయిని, మొదటి వాడిని, తర్వాత 4 చెల్లెళ్ళు. ఈ అమ్మాయి 3వ చెల్లెల యొక్క పెద్ద కుమార్తె. మా తండ్రి గారు ఇచ్చినటువంటి ఆత్మీయ స్వాస్థ్యము లేక వారసత్వాన్ని బట్టి ఈ దినమున ఇలాగ ఉండగలిగాము. దేవుని యొక్క కృపను బట్టి, పెద్దల యొక్క ప్రార్థన బట్టి అని తెలియచేస్తూ 2-3 విషయాలు వీరిరువురికి ప్రేమపూర్వకంగా తెలియచేయాలని ఆశిస్తున్నాను. సెల్విన్ హక్స్ అనేటువంటి ఒక దైవజనుడు కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఎలాగూ పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలి అనే దాని మీద చాలా స్టడీ చేసి కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా అని మనం చెప్పుకుంటాం. ఇన్ జనరల్గా ఆ రోజున్న కార్యక్రమాన్ని బట్టి కానీ, చక్కని డెకరేషను, భోజన ఏర్పాట్లు, వచ్చిన స్నేహితులు, శ్రేయులాభిష్ను బట్టి చాలామంది వచ్చారు. చాలా ఘనంగా జరిగిందని చెప్పుకుంటాం. అది ఆ రోజుకే పరిమితం. కానీ ఆ తర్వాత సాగేటువంటి ఈ జీవిత యాత్రలో జీవించే విధానాన్ని బట్టి వివాహం యొక్క కొనసాగునంత కాలము మీరిరువురు కూడా దేవుని కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న కుటుంబంలో సాగాలనేది నాకున్న అభిప్రాయం. రెండవది, వాక్యానుసారముగా చెప్పబడిన మాటలు లవ్ అండ్ ఒబీడియన్స్, ప్రేమ, విధేయత అనేటువంటి వాటిని చక్కగా వాటిని అన్వయించుకుంటూ సాగినప్పుడే ఈ వ్యవస్థ ముందుకు సాగుతుంది. మూడవదిగా, మీరిరువురు మధ్య కమ్యూనికేషన్ అనేది ఓపెన్గా ఉండాలి. ఇంతకుముందు జీవితము ఒంటరి జీవితాలు, ఇప్పుడు జంటైన జీవితం. ఈ జంటైన జీవితంలో మీరిరువురు చక్కగా మాట్లాడుకోవాలి, ఒకరు చెప్పేది ఒకరు వినాలి. మూడవదిగా, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు ఎలా సాగాలి అనేటువంటిది నిర్ణయం చేసుకోవచ్చు. అలా కానప్పుడు ఎవరికి వాళ్ళ తీరులో ఉంటే అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వకనే సమాజంలో చాలామంది ఎంత గొప్పగా వివాహాలు చేసుకున్నా కుటుంబ వ్యవస్థలో సంతోషం లేదు, సమాధానం లేదు, సంవత్సరాల పాటు కలిసి ఉండలేని పరిస్థితులు కూడా ఈ వ్యవస్థలో మనం చూస్తున్నాం. ఇది మూడవది. ఇంకా 4వదిగా చూసినట్లయితే ఈ యొక్క వైవాహిక జీవితంలో సాగేటప్పుడు ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక సందర్భంలో ఒక క్లిష్టమైన పరిస్థితి, ఒక మోటార్కి దానిలో ఫ్రిక్షన్ ఏర్పడింది.
కొంతకాలం వాడిన తర్వాత తుప్పు పెట్టో ఏదో పరిస్థితుల్లో సరిగ్గా తిరగకపోతే గ్రీజు పెడితే ఆ మోటారు చక్కగా మళ్ళీ పనిచేయటం మొదలుపెట్టేది. కాబట్టి ఈ కుటుంబ మానవులం కాబట్టి మానవ జీవితంలో ఎక్కడో చోట ఇలాంటివి వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు మీరు ప్రభు అయిన క్రీస్తు వారిని అప్లై చేయాలి, వాక్యాన్ని అప్లై చేయాలి, ప్రార్థనను అప్లై చేయాలి. ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉన్నట్టు ఒకరికొకళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్, క్షమాపణ కోరుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అది ఏ వ్యవస్థ అయినా సరే. కోపపడు కానీ పాపం చేయొద్దని వాక్యం చెప్పింది. కాబట్టి తొందరపాటు ఏదైనా వచ్చినప్పుడు సాయంకాలం పడకెళ్ళబోయే ముందు వాటిని సవరించుకొని క్షమాపణ కోరుకుంటే మీరు చక్కని జీవితాన్ని జీవిస్తారు. ఒక రాత్రి అంతా గడిచిపోతే కాంక్రీట్ వేసినటువంటి బీమ్ ఎలాగుంటుందో బిగుసిపోతుంది. ఆ తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అలాంటికి తావు లేకుండా ఉండాలని ఆశిస్తున్నాం. ఎందుకు ఈ వివాహము, ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకు అనే బేసిక్ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలి. చివరిగా మేనగోళ్ళైన రిస్బా ఎలైజాకు చెప్పే మాట, వైఫ్ విజ్డమ్, ఇండస్ట్రీ, ఫెయిత్ఫుల్ అండ్ ఎకానమీ. భర్త జీవితంలో భార్య మంచి సలహాదారులుగా ఉండాలి. రెండవది కలిసి పనిచేసే వ్యక్తిగా ఉండాలి. మూడవది ఎక్కడున్నా నమ్మకమైన ఫెయిత్ఫుల్ ఉమెన్గా ఉండాలి. నాలుగవదిగా మీకున్నటువంటి బడ్జెట్లో మీరు పరిస్థితులను సర్దుబాటు చేసుకొని పోవాలి. ఈ 4 విషయాలు కుటుంబ వ్యవస్థలో స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. వాటిని భార్య ఇచ్చేటువంటి సలహా మీద పురుషుడు చక్కగా సాగాలని ఆశిస్తున్నాను. ఎవరి విజయం వెనకైనా సరే తప్పనిసరిగా స్త్రీ పాత్ర ఉంటుంది. అట్టి పాత్రను రిస్బా ఎలైజా పోషించాలని ఒక మేనమామగా దైవజనుడిగా తనకి యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. కనుక మీరు మీ యొక్క జీవితంలో దేవుని మహింపరుస్తూ దైవజనులతో కలిసి ఉంటూ సహవాసానికి, సంఘానికి ఎక్కడున్నా సరే మ్యారేజ్ ఈజ్ ఎ మెసేజ్, మెరికల్, మిస్టరీ, మెరికల్ అండ్ మెసేజ్. వివాహము ద్వారా ఏర్పాటు చేయబడిన కుటుంబము చక్కని సందేశం ఇచ్చేదిగా ఉండాలని ఆశించి ప్రేమతో ఈ మాటల్ని తెలియచేస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు పెద్దలు పెట్రపాలన్న గారికి వందనాలు తెలియచేస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ పాడదాం. ప్రైజ్ లార్డ్. ఈ